హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈరోజు మనం చూస్తున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్లో ఒక ప్రాబ్లం. ఈ స్టేట్మెంట్స్ కన్క్లూజన్ గురించి మనం సెపరేట్గా ఒక క్లాస్ తీసుకుంటాం. ఆ క్లాస్లో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్లో తీర్మానాలు ఎలా చేయాలి అన్న సంగతులు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఆ సంగతులు తెలియకపోయినా కూడా మీరు ఈ ప్రాబ్లము చేయొచ్చు. అందుకని ఈ ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లం ఇక్కడ మీకు ఏంటంటే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రెండు స్టేట్మెంట్స్ కింద రెండు తీర్మానాలు ఇచ్చారు. అయితే ఆ రెండు తీర్మానాల్లో ఏ తీర్మానం నిజము, మొదటి తీర్మానమా రెండవ తీర్మానమా, లేకపోతే రెండు నిజం కాదా, లేకపోతే రెండు నిజమా అన్న 4 ఆప్షన్స్ లో మీరు ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి మీకు ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ఇవి, S1 S2. All players are healthy. Sachin is healthy. ఇవి రెండు తీర్మానాలు, రెండు స్టేట్మెంట్స్, రెండు ప్రవచనాలు అంటారు తెలుగులో. రెండు ప్రవచనాలు, రెండు తీర్మానాలు. ఆల్ ప్లేయర్స్ ఆర్ హెల్దీ అట. ఆల్ ప్లేయర్స్ ఆర్ హెల్దీ. సచిన్ ఈజ్ హెల్దీ. అయితే సచిన్ ప్లేయర్ అవుతాడా? రెండోది సచిన్ డాన్సర్ అవుతాడా? ఇక్కడ రెండో స్టేట్మెంట్ ని, రెండో తీర్మానాన్ని మీరు వెంటనే కొట్టేయచ్చు. అది రాదు. డాన్సర్ అన్న సంగతి అసలు మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో డాన్సర్ అన్న పదం లేదు. కాబట్టి ఈ రెండో దాన్ని మీరు డిస్మిస్ చేయొచ్చు. అది ఫాలో కాదు, అది నిజం కాదు. మొదటిది నిజమా కాదా? మొదటిది కూడా నిజం కాదు. ఎందుకంటే మనకి తీర్మానం ఇలా ఇచ్చుంటే ఎలా అంటే ఆల్ ప్లేయర్స్ ఆర్ హెల్దీ, సచిన్ ఈజ్ ఏ ప్లేయర్ అని ఇచ్చుంటే మనం సచిన్ ఈజ్ హెల్దీ అని పెడతాం. ఆల్ ప్లేయర్స్ ఆర్ హెల్దీ, సచిన్ ఈజ్ ఏ ప్లేయర్, సో సచిన్ ఈజ్ హెల్దీ అని చెప్పేసి పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఆల్ ప్లేయర్స్ ఆర్ హెల్దీ, నిజమే, ప్లేయర్స్ అంతా హెల్దీగా ఉన్నారు. ఇక్కడ సచిన్ అనేవాడు హెల్దీగా ఉన్నాడు. ఏమండి, ప్లేయర్స్ అంతా హెల్దీగా ఉన్నారు. ఇంకా ఎవడన్నా హెల్దీగా ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా ప్లేయర్ అన్నట్టేనా? వాళ్ళు ఎవడన్నా ఇంకా ప్లేయర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు హెల్దీగా ఉన్నారండి? ప్లేయర్స్ అందరూ హెల్దీనే, ఓకే, ఒప్పుకుంటా. ఆల్ ప్లేయర్స్ ఆర్ హెల్దీ. ఇంకా ప్లేయర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు హెల్దీగా ఉండరు. కాబట్టి ఎవడన్నా హెల్దీగా కనిపిస్తే వాడు ప్లేయర్ అంటారా? అనం. కాబట్టి ఇక్కడ సచిన్ హెల్దీ, ఓకే, సచిన్ ఇస్ హెల్దీ. కాబట్టి సచిన్ ఈజ్ ఏ ప్లేయర్ అన్న సంగతి మనం చెప్పలేం. సచిన్ ఈజ్ ప్లేయర్ అవ్వచ్చు, ప్లేయర్ కాకపోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటిరా అంటే ప్లేయర్స్ అంతా హెల్దీగా ఉంటారు, ఓకే. అంత మాత్రాన హెల్దీగా ఉన్న ప్రతి ఒక్కడు ప్లేయర్ కాదు. ఒకడు హెల్దీగా ఉన్నాడు, వాడికి అసలు ఏం ఆటే రాదు. సో హెల్దీగా ఉన్నవాడంతా ప్లేయర్సా? కాదు. కాబట్టి ఆల్ ప్లేయర్స్ ఆర్ హెల్దీ, సచిన్ ఈజ్ హెల్దీ అనిస్తే సచిన్ ఈజ్ ఏ ప్లేయర్ అని చెప్పేసి మనం చెప్పలేము. కాబట్టి ఈ క్వశ్చన్ కి మీ ఆన్సరు రెండు స్టేట్మెంట్స్ ఫాలో కావు అన్న ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇలా ఇచ్చుంటే ఆల్ కాకుండా సమ్ టైమ్స్ ఓన్లీ అని ఇస్తాడు. ఓన్లీ ప్లేయర్స్ ఆర్ హెల్దీ, సచిన్ ఈజ్ హెల్దీ అని ఇచ్చాడు. అప్పుడు తప్పకుండా ఏమైండాలి? సచిన్ ప్లేయర్ ఉండాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది? ప్లేయర్స్ మాత్రమే హెల్దీగా ఉంటారట. ఓన్లీ ప్లేయర్స్ ఆర్ హెల్దీ. సో ప్లేయర్స్ మాత్రమే హెల్దీగా ఉంటారట. ఎవడన్నా హెల్దీగా కనిపించాడంటే వాడు ప్లేయరే. కాబట్టి ఇక్కడ సచిన్ హెల్దీగా కనిపిస్తున్నాడు. కాబట్టి సచిన్ ఏమైండాలి? తప్పకుండా ప్లేయర్ ఉండాలి.
కాబట్టి ఇక్కడ ఓన్లీ అని ఇస్తే మనకి సచిన్ ఈజ్ ఏ ప్లేయర్ అనే సంగతి వస్తుంది. ఎప్పుడైనా రెండో స్టేట్మెంట్ దేనికి సంబంధించి ఇవ్వాలంటే ఇటుపక్క పదానికి సంబంధించి ఇవ్వకూడదు, ఇటుపక్క పదానికి సంబంధించి ఇవ్వాలి. సచిన్ ఈజ్ ఏ ప్లేయర్ అని మనకి ఇస్తే అప్పుడు సచిన్ ఈజ్ హెల్దీ అని మనం రాస్తాం. ఆల్ ఉన్నప్పుడు మనకి ఇచ్చింది ఆల్ కదా, మనకి ఇచ్చింది ఆల్. కాబట్టి ఆల్ ప్లేయర్స్ ఆర్ హెల్దీ, సచిన్ ఈజ్ ఏ ప్లేయర్ అనిస్తే అప్పుడు మనం సచిన్ ఈజ్ హెల్దీ అని చెప్పేసి రాస్తాం. కానీ మనకి ఇటుపక్క ఉన్న పదం ఇస్తే రాయలేము. ఇటుపక్క ఉన్న పదం ఇస్తే మనం ఎప్పుడు రాయగలుగుతాం అంటే అప్పుడు ఓన్లీ ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఉన్నప్పుడేమో ఇటుపక్క పదం ఇవ్వాలి, ఆల్ ఉన్నప్పుడేమో ఇటుపక్క పదం ఇవ్వాలి, ప్లేయర్స్ అని ఇవ్వాలి. ఇది చెప్పండి. సేమ్ అట్లాంటిదే. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ వెల్ పెయిడ్. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ వెల్ paid. Rajan earns well. సో తీర్మానం ఒకటి ఏంటంటే రాజన్ ఈజ్ an ఎంప్లాయీ. రెండోది రాజన్ ఈజ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్న పదాన్ని మనం దీని వెంటనే డిస్మిస్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఏమీ లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం ఎప్పుడు ఈ స్టేట్మెంట్స్ లో ఏమి ఇచ్చారో చూసుకొని ఆ స్టేట్మెంట్ కి సంబంధించిన పదాలే మనం కన్క్లూజన్స్ లో ఉండేట్టు చూసుకోవాలి. కానీ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్న పదం అసలు మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో లేదు. దీన్ని వెంటనే కొట్టి పారేసాం, ఇది రాదు. మొదటిది చూద్దాం. చూడండి, ఇక్కడ ఆల్ ఉన్నప్పుడు ఇటు పక్కది ఇచ్చాడు, సచిన్ ఎర్న్స్ వెల్ అట. సో ఇటు పక్కది ఇవ్వకూడదు, మనకి ఇటు పక్కది ఇస్తే మనకి రాదు. సో సచిన్ ఇస్ అన్ ఎంప్లాయీ అనే సంగతి మనం చెప్పలేము. అట్లా కాకుండా ఇక్కడ మనకి ఓన్లీ అని ఇచ్చారనుకోండి, ఓన్లీ ఎంప్లాయీస్ ఆర్ వెల్ పెయిడ్. ఎంప్లాయీస్ మాత్రమే బాగా జీతాలు ఇస్తారు. ఓన్లీ ఎంప్లాయీస్ ఆర్ వెల్ పెయిడ్ అని ఇచ్చాడు అనుకోండి. సో వెల్ పెయిడ్ అంటే బాగా సంపాదిస్తున్న వాళ్ళంతా ఎవరై ఉండాలి? ఎంప్లాయీస్ ఉండాలి. ఎందుకంటే ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఎక్కువ జీతం ఇస్తారు అని అర్థం. ఓన్లీ ఎంప్లాయీస్ ఆర్ వెల్ పెయిడ్. రాజన్ ఎర్న్స్ వెల్. రాజన్ బాగా సంపాదిస్తున్నా అంటే ఖచ్చితంగా రాజన్ ఏమై ఉండాలి? ఎంప్లాయీ అయి ఉండాలన్న సంగతి మనం చెప్తాం. కానీ ఇక్కడ ఈ రకంగా ఆల్ ఇచ్చినప్పుడు ఇటుపక్క పదం ఇవ్వకూడదు. ఇక్కడ ఆల్ ఇస్తాడు, ఇటుపక్క పదం ఇస్తే తీర్మానం చేయలేము. ఆల్ ఇచ్చినప్పుడు ఇటుపక్క పదం ఇవ్వాలి, ఆల్ పక్క నుండే పదం ఇవ్వాలి. ఇస్తే మనం ఇటుపక్కది రాస్తాం మనం. కాబట్టి ఇది రెండు స్టేట్మెంట్స్ ఫాలో కావు. All hill stations are cool. X అనేది ఒక ప్లేస్. X is a hill station. చూడండి, ఆల్ పక్కన ఏముందో అది ఇచ్చాడు. ఇక్కడ మనకి ఆల్ పక్కన ఏముందో అది ఇచ్చాడు. అప్పుడు మనం ఎక్స్ కూల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ హిల్ స్టేషన్స్ ఆర్ కూల్. ఎక్స్ ఇస్ ఆల్సో ఏ హిల్ స్టేషన్. ఎక్స్ కూడా ఒక హిల్ స్టేషన్ అట. సో ఆల్ హిల్ స్టేషన్స్ ఆర్ కూల్ కాబట్టి ఎక్స్ ఒక హిల్ స్టేషన్ కాబట్టి ఎక్స్ కూడా ఎలా ఉండాలి? కూల్ గా ఉండాలి. కాబట్టి ఎక్స్ ఇస్ ఏ హిల్ స్టేషన్. ఎక్స్ ఇస్ కూల్. ఎక్స్ ఇస్ నాట్ కూల్. ఎక్స్ ఇస్
X is a hill station కాబట్టి X ఎలా ఉండాలి? X is cool. X is a cool place. X is a cool place or X is cool. కాబట్టి మొదటి స్టేట్మెంట్ ఫాలో అవుతుంది, రెండవ స్టేట్మెంట్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్ హిల్ స్టేషన్స్ ఆర్ కూల్. X is a hill station, so definitely X must be a cool place. So ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది, రెండవ కన్క్లూజన్ ఫాలో కాదు. కాబట్టి ఆల్ ఇచ్చినప్పుడు ఆల్ పక్కన ఉన్నది ఇస్తే మనం ఇది రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక రైలు పొడవు 500 మీటర్లు, అది 1000 మీటర్ల పొడవు గల ఒక సొరంగం నుండి ఒక నిమిషంలో సొరంగంలోకి ఎంటర్ అయ్యి బయట రావడానికి 1 నిమిషం పట్టింది. అయితే ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? ట్రైన్ యొక్క వేగం ఎంత? సో ఇక్కడ వేగము ఇజ్ ఈక్వల్ టు మీకు తెలుసు దూరము బై కాలం. ఇక్కడ రైలు ఒక వంతెనని దాటుతున్నా, ఒక ప్లాట్ఫామ్ దాటుతున్నా, ఒక సొరంగాన్ని దాటుతున్నా, అప్పుడు దూరము అంటే ఏం తీసుకోవాలంటే రైలు పొడవు ప్లస్ ఆ సొరంగం అయితే సొరంగం, ప్లాట్ఫామ్ అయితే ప్లాట్ఫామ్, ఏదైతే అది తీసుకోవాలి. ఇక్కడ 500 మీటర్ల పొడవు గల రైలు 1000 మీటర్ల పొడవు గల సొరంగాన్ని అంటే మొత్తం రైలు ప్రయాణించిన దూరం 1500 మీటర్లు. ఎంతసేపట్లో దాటింది? 1 నిమిషంలో అంటే 60 సెకండ్లలో. సో ఇక్కడ దూరం మీటర్స్ లో ఉంది, కాలము సెకండ్స్ లో ఉంది. మొత్తం 1500/60, 00 క్యాన్సిల్, 625. సో రైలు వేగం ఎంత అంటే 25 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ దూరం మీటర్స్ లో ఉన్నప్పుడు కాలాన్ని మీరు సెకండ్స్ లోకి మార్చుకోవాలి. 1 నిమిషంలో దాటింది అన్నారు కాబట్టి 60 సెకండ్స్ లో దాటినట్టు. 1500/60 చేసాం, 25 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఒకవేళ మనకి ఈ వేగం మనకి మీటర్స్ పర్ సెకండ్ లో ఉండొచ్చు, లేదా గంటకు కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉండొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు ప్రత్యేకంగా అడుగుతాడు వేగము గంటకు కిలోమీటర్లలో ఎంత అని. మీటర్స్ పర్ సెకండ్ లో ఉన్న దాన్ని kmph లోకి గంట కిలోమీటర్స్ లో మార్చడానికి మీరు 18/5 చేత మల్టిప్లై చేయాలి. దిస్ ఇజ్ ఈక్వల్ టు 25 into 18/5. 18/5 వేస్తే ఇంటూ 18/5 చేత పెంచితే మీకు మీటర్స్ పర్ సెకండ్ లో ఉన్న వేగం కిలోమీటర్స్ పర్ అవర్ లోకి మారిపోతుంది. 5 1 5 5 18 5 90 కిలోమీటర్లు పర్ గంట. మంజు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలదు. మంజు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలదు. మంజు ఒక్కటే అయితే 16 రోజుల్లో పూర్తి చేయగలదు. అయితే తను తన ఫ్రెండ్ జెన్నీ సహాయం తీసుకొని, జెన్నీ సహాయంతో అయితే మంజు ప్లస్ జెన్నీ వీళ్ళిద్దరు మంజు జెన్నీ సహాయం తీసుకుంటే 12 రోజుల్లోనే పూర్తి చేయగలదు. అయితే ఇక్కడ చిన్న ప్రశ్న ఇది. అయితే జెన్నీ ఒక్కతే అయితే ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయగలదు? ఇక్కడ మీకు మంజు ఇచ్చాడు. మంజు ఒక్కతే అయితే 16 రోజుల్లో పూర్తి చేయగలదు. మంజు జెన్నీ ఇద్దరు కలిసి అయితే 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే జెన్నీ ఒక్కతే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? అట్లా మనకి ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు, A + B ఎన్ని రోజుల్లో చేస్తాడు, అయితే B ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే మనకి AX రోజు మనకు చిన్న ఫార్ములా ఉంటుంది. AX రోజుల్లో B Y రోజుల్లో చేస్తే మీకు ఫార్ములా
xy by x minus y. 16 into 12 by 16 minus 12. 16 into 12 by 16 minus 12 ఎంత 4 3s 16 మూడు 48 రోజులు. సో జెన్నీ ఒకటైతే 48 రోజుల్లో చేయగలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి మీరు. ఒక ఫార్ములా ఏంటంటే xy by x plus y. xy by x plus y ఎప్పుడంటే ఇట్లా మంజు ఇన్ని రోజుల్లో చేస్తుంది, జెన్నీ ఎన్ని రోజుల్లో చేస్తుంది. అయితే మంజు జెన్నీ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే మీ ఫార్ములా ఇది. ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏ ప్లస్ బిని ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అయితే xy by x plus y. అట్లా కాకుండా ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారన్న సంగతి వాడిచ్చి ఎవరితో ఒకళ్ళు కనుక్కోమంటే, మంజుది కానీ జెన్నీది కానీ ఒకళ్ళు కనుక్కోమంటే xy by x minus y ఇట్లా ఇస్తాడు. ఒక తండ్రి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒక ఫాదర్ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. కొడుకు సహాయంతో అంటే F plus S, కొడుకు సహాయంతో అయితే ఆ పని 10 రోజుల్లోనే పూర్తి చేస్తాడు. అయితే కొడుకు ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే సన్ కనుక్కోమన్నట్టు మిమ్మల్ని. సో ఇద్దరిని ఇచ్చాడుగా, ఇద్దరిని ఇచ్చి వాళ్ళలో ఒకటి కనుక్కోమన్నాడు. సో దిస్ ఇంటూ దిస్ 15x into y by x minus y. ఈ రెండు తేడా 5 3 15 3 10 30 రోజులు. ఇట్లా ఇద్దరిని ఇచ్చి వాళ్ళలో ఒకటి కనుక్కోమన్నప్పుడు xy by x minus y వేయాలి. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారని అడిగినప్పుడు xy by x plus y. See next problem. ఈ మీడియన్ గురించి నేను మీకు చెప్పాను కదా, జస్ట్ ఈ ప్రాబ్లం ఇచ్చినారు కాబట్టి ఒకసారి చెప్తాను అంతే. 0, 0, 1, 1, 2, 2, x, 3, 3, 4, 5, 7. ఒక దత్తాంశానికి సంబంధించిన విలువలు ఇవి. ఒక దత్తాంశానికి సంబంధించిన విలువలు. వీటి యొక్క మధ్యగతం 2.5 అట. వీటి మధ్యగతం 2.5, మీడియన్ మధ్యగతం 2.5. అయితే x విలువ ఎంత అంటాడు. సో ఈ డేటా ఎన్ని విలువలు ఉన్నాయమ్మా? 4, 3, 7, 3, 10, 2, 12 విలువలు ఉన్నాయి. 12 ఉన్నాయి. ఇటు 5 విలువలు తీసేస్తే మధ్యలో ఎన్ని విలువలు ఉన్నాయి? మధ్యలో 2 విలువలు ఉన్నాయి. మధ్యలో ఒక విలువ ఉంటే అదే మధ్యగతం. మధ్యలో 2 విలువలు ఉంటే ఏమనుకున్నాం? అవి 2 కూడి సగం చేయాలి. సో ఈ దత్తాంశపు మధ్యగతం ఎంత అంటే x plus 2 ఈ 2 కూడాలి by 2. ఇది మధ్యగతం. అది ఎంత ఇచ్చాడు మనకి? 2.5 అని ఇచ్చాడు. సో x plus 2 is equal to 2 into 2.5. 2.5 5. x is equal to 5 minus 2 3. x is equal to 5 minus 2 3. 2 into 2.5 2 4 2 అర్ధలు 1 4 1 5. x plus 2 is equal to 5. x is equal to 3. ఓకే, నేను చేస్తున్నాను మనం పోయిన వీడియోలో. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. 20 సైకిల్స్ అమ్మడం ద్వారా 20 నెక్స్ట్ ప్రాబ్లం 20 సైకిళ్ళు అమ్మడం ద్వారా ఒక షాపు యజమానికి వచ్చిన నష్టం దేనికి సమానం అంటే 2 సైకిళ్ళ అమ్మిన వెలకు సమానము. 20 సైకిళ్ళు అమ్మడం ద్వారా వచ్చిన నష్టము దేనికి ఎంత నష్టం వచ్చిందంటే 20 సైకిళ్ళు అమ్మాడు. ఈ 20 సైకిళ్ళు అమ్మడం వల్ల వాడికి ఎంత నష్టం వచ్చిందంటే ఆ వచ్చిన నష్టం 2 సైకిళ్ళ అమ్మిన వెలకు సమానం.
2 సైకిళ్ళ అమ్మిన వెలకు సమానం. అయితే ఇప్పుడు ఏమంటాడంటే అతని నష్ట శాతం ఎంత, అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత. ఇదిగోండి, ఒక్కొక్క సైకిల్ అమ్మిన వెల రూపాయి అనుకుందాం. ఎంత మీ ఇష్టం ఎంతైనా అనుకోవచ్చు. ఒక్కొక్క సైకిల్ అమ్మిన వెల ₹1 అనుకుంటే 20 సైకిళ్ళ అమ్మిన వెల ఎంత అవుతుంది? ₹20. సో మొత్తం అమ్మిన వెల ఎంత? ₹25. నష్టం ఎంత? వీరికి వచ్చిన నష్టం 2 సైకిళ్ళ అమ్మిన వెలకు సమానం. ఒక్కొక్క సైకిల్ అమ్మిన వెల ఎంత అనుకున్నాం మనం? ₹1 అనుకున్నాం. సో 2 సైకిళ్ళ అమ్మిన వెల ఎంత అవుతుంది? ₹2 అవుతుంది. నష్టం ₹2. అమ్మిన వెల ఏమో ₹20. అమ్మిన వెల ₹20. నష్టం ఎంత? ₹2. కాబట్టి కొన్న వెల ఎంత ఉంటుందయ్యా? కొన్న వెల ఎంత ఉంటుంది? ₹20 అమ్ముతుంటే ₹2 నష్టం వచ్చింది వాడికంటే కొన్న వెల ఎంత ఉండాలి? ₹22 ఉండాలి. అంతే కదా? సో నష్టం వచ్చినప్పుడు యాడ్ చేయాలి. ₹22 ఉండాలి. ₹22 వస్తువుని ₹20కి అమ్మాడు అనుకోండి, ₹2 నష్టం వస్తుందా? కాబట్టి ₹20 అమ్మినప్పుడు ₹2 నష్టం వచ్చిందంటే కొన్న వెల ఎంత ఉండాలి? 22. ఇప్పుడు ఇంకా నష్ట శాతం అంటే మీకు తెలుసు కదయ్యా, నష్టము బై కొన్న వెల ఇంటూ 100. నష్టం 2 బై కొన్న వెల 22 ఇంటూ 100. 2 11. 100/11 అంటే 11 9 99. 9 1/11% అయ్యా. నష్ట శాతం 9 1/11%. కొంత సొమ్ముపై కొంత అసలుపై లేదా కొంత సొమ్ముపై 6% బారు వడ్డీ చొప్పున వచ్చిన వడ్డీ ఎంతయ్యా అంటే అసలులో 1/3 వంతు. అయితే కాలాన్ని గణించండి అంటే వాడు ఎన్ని సంవత్సరాలకి ఆ సొమ్ముని దాచిపెట్టాడు అంటే మీరు టీ కనుక్కోవాలి. టైం కనుక్కోవాలి. టైం సూత్రం తెలుసు కదయ్యా మీకు. 100I/PR. PTR/100 నుంచి వచ్చింది ఈ సూత్రం. I = PTR/100 నుంచి T = 100I/PR. ఈ సూత్రం వెంటనే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి R ఇచ్చాడు. R ఎంత? 6%. 6% బారు వడ్డీ చొప్పున కొంత అసలుపై వచ్చిన వడ్డీ ఎంత అంటే అసలులో 3వ వంతట. అసలు మీరు ₹3 అనుకున్నారనుకోండి. వడ్డీ ఎంత అవుతుంది? అసలులో 3వ వంతు. 3లో 1/3 వంతు. 1/3 మీ ఇష్టం. 3తో క్యాన్సిల్ పోయే నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు. అసలు మీరు ₹3 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు. 300 తీసుకోండి. లేకపోతే అసలు 300 అనుకున్నారు అనుకోండి, 3తో క్యాన్సిల్ పోయి తీసుకోండి. ఎందుకంటే వచ్చిన వడ్డీ 1/3 వంతు అన్నాడు కాబట్టి మీకు భిన్నం లేకుండా హాయిగా ఉంటుంది. అసలు 300 అనుకున్నారు అనుకోండి, వడ్డీ ఎంత అవుతుంది? ఇందులో 3వ వంతట. 300లో 3వ వంతు అంటే ₹100. ఇంక ఈ విలువలు ప్రతిక్షేపిద్దాం. 100 × I 100/P 300 × R 6. 2 0 క్యాన్సిల్ పోయినాయి. 2 3 2 50. 50/9 yes. 50/9 yes. ఇది మీ ఆన్సర్. 9 5 45. 5/9 yes. 5/9 సంవత్సరాలు మీ ఆన్సర్ అవుతుంది. దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇట్లా భిన్నాలు ఇచ్చినప్పుడు వచ్చిన వడ్డీ అసల్లో 1/4 వంతుంది అంటాడు. అప్పుడు అసలు ₹4 అనుకోండి. అనుకోండి, వడ్డీ ₹1 అవుతుంది. P ₹4, I ₹1, R ఇచ్చింటాడు.
మీరు అది సబ్స్టిట్యూట్ చేస్తే టీ విలువ వస్తుంది. సో ఆ భిన్నం ఎంత ఇచ్చాడో అంత అనుకోండి. 1/5 వంతు వడ్డీ వచ్చింది అన్నాడు, అసలు 5 అనుకోండి. అసలు 5 అనుకుంటే వడ్డీ 5లో 1/5 వంతు అంటే రూపాయి అవుతుంది. సో అసలు 5 ఎప్పుడైనా సరే హారం లవం ఒకటి ఉన్నప్పుడు హారం ఏమో ఇది అవుతుంది, అసలు అవుతుంది, లవం వడ్డీ అవుతుంది, లవం వడ్డీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక నెంబర్ ఇచ్చాడు 2293. ఈ సంఖ్యలో 9 యొక్క స్థాన విలువకి ముఖ విలువకి గల వ్యత్యాసం ఎంత అన్నాడు. స్థాన విలువ, ముఖ విలువ. ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ. మీరు దేని యొక్క ఫేస్ వాల్యూ అడిగితే అదే దాని యొక్క ఫేస్ వాల్యూ. ఈ సంఖ్యలో 3 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే 3. 1 యొక్క ఫేస్ వాల్యూ 1, 9 యొక్క ఫేస్ వాల్యూ 9. ఫేస్ వాల్యూ మారదు, ఫేస్ వాల్యూ మారదు. దేని యొక్క ఫేస్ వాల్యూ అదే దాని యొక్క ఫేస్ వాల్యూ అవుతుంది, ముఖ విలువ. ఇక్కడ ఏమంటాడంటే ఈ సంఖ్యలో 9 యొక్క ముఖ విలువకి, స్థాన విలువకి, ముఖ విలువకి గల తేడా ఎంత? 9 యొక్క స్థాన విలువ, 9 యొక్క స్థాన విలువ, 9 వేల స్థానంలో ఉంది. 1లో స్థానం, 10లో స్థానం, 100లో స్థానం, 1000లో స్థానం. కాబట్టి 9 యొక్క స్థాన విలువ 9000. 9 యొక్క స్థాన విలువ 9000. 9 యొక్క ముఖ విలువ, 9 యొక్క ముఖ విలువ 9. ఈ రెంటికి వ్యత్యాసం ఎంత అంటే 8991. 8991 మీ ఆన్సర్. జాన్ ఒక లాటరీ గెలిచాడు. ఆ లాటరీలో అతనికి ఎంత ఇచ్చారంటే 1/3 వంతు ఇచ్చారు. అతను లాటరీ గెలిచాడు ఒకటి. ఆ లాటరీ గెలిచినప్పుడు అతనికి ఎంత సొమ్ము ఇచ్చారంటే ఆ లాటరీ గెలిచిన అమౌంట్లో 1/3 వంతు ఇచ్చారు. విన్నింగ్ అమౌంట్ ఎంతైతే అందులో 1/3 వంతు ఇచ్చారు. తర్వాత జాన్ ఏం చేశాడంటే అందులో 6000 రూపాయలని విరాళంగా ఇచ్చాడు. అతను ఇచ్చిన విరాళం దేనికి సమానం అంటే 1/6 వంతుకి సమానం అంట. 1/6 వంతుకి సమానం. అయితే లాటరీ అమౌంట్ ఎంత? సో ఈ ప్రాబ్లం మనం ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చెప్పిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే ప్రాబ్లం చేస్తున్నాం, ఇది చేసిన తర్వాత చేద్దాం. అది టైంని బట్టి మనకి. ఒక ట్యాంక్ కొలతలు ఇచ్చినాడు మీకు. ఒక ట్యాంక్ కొలతలు, దాని పొడవు 1 మీటర్, వెడల్పు 1/2 మీటర్, ఎత్తు 1/2 మీటర్. సో ఒక ట్యాంక్ కొలతలు ఇవి. ఒక నీళ్ళ ట్యాంక్ ఉంది. ఆ నీళ్ళ ట్యాంక్ కొలతలు పొడవు, వెడల్పు, ఎత్తులు ఇవి. అయితే ఈ ట్యాంక్ లో ఎన్ని లీటర్ల నీళ్లు పట్టును? ఈ పట్టే సంగతి, ఎన్ని నీళ్లు పడతాయి, ఎంత ఇసుక పడుతుంది, ఎంత పడుతుంది అనే విషయం ఘన పరిమాణానికి సంబంధించిన విషయం. అంటే మనం ఈ ట్యాంక్ యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. ఘన పరిమాణానికి సూత్రం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు 1/4 ఘన పరిమాణం కాబట్టి ఘనమీటర్. తర్వాత ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అడిగి మీకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఘనమీటర్లో వచ్చింది. ఘన పరిమాణం 1/4 ఘనమీటర్లోనే వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఘన పరిమాణాన్ని మనం లీటర్స్లో, మిమ్మల్ని అడిగింది ఏంది, ఎన్ని లీటర్ల నీళ్లు పడుతుంది? 1 ఘనమీటర్కి 1000 లీటర్లు అయ్యా. 1 ఘనమీటరు ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు. 1 ఘనమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు.
ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఘన పరిమాణమేమో ఘనమీటర్లలో వస్తుంది, వాడు ప్రశ్న ఏమో లీటర్స్లో అడిగి ఉంటాడు. సో మామూలుగా ఘనమీటర్లలో ఘన పరిమాణం కనుక్కోండి, ఇంటూ 1000 చేయండి, మీకు ఘన పరిమాణం వస్తుంది, లీటర్లలో వస్తుంది. 1/4 ఇంటూ 1000 4 25 100 పక్కన 0 ఉంది, 250 లీటర్లు అయ్యా, 250 లీటర్లు మీ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. యాక్చువల్గా నెట్ ప్రాబ్లం ఉంది, నెట్ చాలా స్లోగా ఉంది, అందుకనే మనం యాక్చువల్గా రోజు 2 చేద్దాం అనుకున్నాం వీడియోస్. ప్రస్తుతానికి బట్టే చేయగలుగుతున్నాం. 2-3 డేస్లో మనం రోజుకి 2 సమ్టైమ్స్ ఈవెన్ 3 వీడియోస్ కూడా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చాలా కేర్ తీసుకొని మీకు అన్ని ప్రాబ్లమ్సే కాకుండా రీజనింగ్ అంతా రీజనింగ్ ప్లస్ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ నీట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని యూజ్ నేను చెప్పాను కదా, దానిలో మనం ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో దానికి కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.